హాయ్, వెల్కమ్ టు మీ వంటలక్క ఛానల్. చికెన్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం. అలాగని రోజు తినమంటే మాత్రం కష్టం. అయితే చికెన్ కర్రీని కొంచెం డిఫరెంట్గా చేస్తే మాత్రం చేతులు చికెన్ కర్రీ వైపు వెళ్తాయి. అటువంటి కర్రీయే గ్రీన్ చికెన్ కర్రీ అండి. తాజా కొత్తిమీర పుదీనాలతో చేసుకునే ఈ కొరియాండర్ చికెన్ కర్రీ రుచి సూపర్గా ఉంటుంది. ఇందులో గ్రేవీ కోసం జీడిపప్పు బాదం పప్పు వేస్తాం కాబట్టి రైస్లోను చపాతీలోను తినవచ్చు. మరి ఈ గ్రీన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, 6 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. వీటితో పాటు జీడిపప్పు బాదం పప్పు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా పేస్ట్ రెడీ అయింది కాబట్టి మ్యారినేట్ చేసుకుందాం. ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా, సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా మనం మిక్సీలో పెట్టుకున్న గ్రీన్ పేస్టు, ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి. ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. మేము చేసే డిఫరెంట్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. అలాగే మేము చేసిన రెసిపీని ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలపండి. అలాగే మా ఫేస్బుక్ పేజీని కూడా లైక్ చేసి షేర్ చేయండి. చికెన్కి మసాలా పెట్టేలా 1 గంట పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఈ విధంగా ఉల్లిపాయల ముక్కలు కరివేపాకులు వేసుకున్నాక 5 నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేయాలి. ఈ గ్రీన్ చికెన్ని వేయాలి. కర్రీ కోసం నీళ్ళు పోసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి. జీడిపప్పు వేసాము కదా, అడుగు అంటుకోవచ్చు. 10 నిమిషాలు ఉడికిన తర్వాత గరిటెతో అడుగంటుకోకుండా కలిపెట్టి ఇప్పుడు కసూరి మేతి, నిమ్మకాయ రసం పోసి మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూశారు కదండి వీడియోలో నూనె ఎలా తేలిందో. ఇలా వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. వెంటనే మంటని ఆఫ్ చేసి వేడివేడిగా వడ్డించండి. తలెత్తకుండా ప్లేట్ అంతా ఖాళీయే చేసేస్తారండి. చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ కొరియాండర్ చికెన్ కర్రీని మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి కామెంట్స్ రూపంలో చెప్పండి.